హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. నౌ మనం ఇంటూ ది ట్రయాంగిల్ అన్న ఒక ప్రాపర్టీకి వచ్చాం. ఇది రాజమండ్రికి ఒక 12 కిలోమీటర్స్ అపార్ట్ అయితే ఉంటుంది, ఎయిర్పోర్ట్ దగ్గరలో. నౌ దీని ఇంటీరియర్ ఎలాగుంది, బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఓ పార్టీ ప్లేస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అదంతా సెటప్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నౌ లెట్స్ గో ఇన్సైడ్. మనకి ఎంటర్ అవుతూనే ఇక్కడ స్టాఫ్ రూమ్ అయితే ఉంది. వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన స్టాఫ్కి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా లోపల ఉన్నట్టుంది. అండ్ ఎంటర్ అవుతూనే మనకి ప్రాపర్టీ యొక్క వ్యూ అయితే వస్తుంది. మనకి ఎంటర్ అయిన వెంటనే పూల్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ అంటే కిడ్స్ అయితే ఆడుకోవడానికి అండ్ పైకి ఎక్కడానికి కూడా చిన్న ర్యాంప్ లాగా ఇచ్చారు. అండ్ అది మాత్రం మెయిన్ పూల్ అనమాట. ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో రిలాక్స్ అవ్వడానికి మనకి ఇక్కడ బెడ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం కొద్దిగా వాటర్లోంచి స్నానం చేసిన తర్వాత కొద్దిగా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడ రిలాక్స్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే కూడా ఇచ్చారు, మనకి ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇప్పుడే పూల్ అయితే స్టార్ట్ చేశారు నింపడం. అండ్ ఇక్కడ షవర్ అయితే ఉంది మనకి ఇక్కడ స్నానం చేయడానికి అదిని. అండ్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ సెటప్ అయితే కనిపిస్తుంది కదా, రెయిన్ డ్యాన్స్ సెటప్ అయితే ఉంది. అండ్ వాష్రూమ్ ఏరియా ఇచ్చారు టాయిలెట్కి. నెక్స్ట్ స్నానం చేయడానికి అది ఇక్కడ రూమ్ లాగా అయితే ఇచ్చారు. మనకి వాష్రూమ్ అయితే చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ షవర్ కూడా ఉంది. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ చిన్న ఉయ్యాల్లాగా అయితే ఇచ్చారు రిలాక్స్ అవ్వడానికి. అండ్ బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను, ఒకసారి రండి లోపలికి. మన బెడ్రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. చిన్నగా కోజీగా అయితే ఉంది. మనకి ఏసీ ఒకటి ఉంది. అండ్ ఒక ముగ్గురు అయితే పడుకుని పోవచ్చు ఈజీగా. బెడ్ అయితే అంత పెద్ద ఉంది. అండ్ ఇక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి అయితే మనకి వాష్రూమ్, ఇంటర్ కనెక్టెడ్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు విత్ ఆల్ ఫెసిలిటీస్, గీజర్, కమోడ్ అండ్ షవర్ అండ్ ఆల్. మనకి వాష్ బేసిన్ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ కూర్చోవడానికి కూడా ఒక ఏరియా ఇచ్చారు, చక్కగా ఉయ్యాలు అవ్వడానికి. ఇది ఇంకో బెడ్రూమ్, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సేమ్ అదెంత కెపాసిటీ ఉందో ఇది అంతే కెపాసిటీ ఉంది. ముగ్గురు అయితే పడుకోవచ్చు. ఇది కూడా ఫ్రీగానే ఉంది స్పేస్. సేమ్ ఏసీ, సేమ్ ఫ్యాన్ అండ్ సేమ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సేమ్ దానికి దీనికి అయితే పెద్ద తేడా ఏం లేదు, సేమ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట మనకి. ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. మొత్తం మనకైతే 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. 1, 2, 3 అనమాట. సేమ్ సెటప్ అయితే సేమ్ 3 బెడ్రూమ్స్కి. ఇది కొద్దిగా గ్లాస్ లుక్ అయితే వస్తుంది మనకి, వెలుగది ఎంటర్ అవ్వడానికి. సేమ్ వాష్రూమ్ కూడా సేమ్ దీనికి కూడా గీజర్ సపోర్ట్ అండ్ ఆల్ ఆర్ అవైలబుల్. అండ్ ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందో. మనకి ఇక్కడ ఐరన్ స్టెప్స్ అయితే ఇచ్చారు పూల్ లుక్తోని. మనకి పైకి వెళ్తేనే మన ఫ్రెండ్స్తో కానీ అలాగా టైం స్పెండ్ చేయడానికి బయట లొకేషన్ ఇచ్చారనమాట. మనకి మెట్లు ఉన్నాయి కదా, మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్ రూమ్ అయితే ఉంది. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ అయితే మనకి ఇచ్చారు. సేమ్ మనకి దీని సెటప్ అయితే కింద దానికన్నా బ్యూటిఫుల్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి పైన చూద్దాం మన ఎలాగుందో. మన బ్యూటిఫుల్ లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు. అండ్ వుడెన్ కాటేజ్ అనమాట. చుట్టూ ఇంటీరియర్ అంతా వుడెన్తో చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ దీనికి కూడా వాష్రూమ్ అయితే మనకి ఇచ్చారు. వాష్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సేమ్ కాజీ వాష్రూమ్, కింద దాని మీద చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సర్ప్రైజ్ హియర్ మనకి బాత్ టబ్ అయితే కూడా ఉంది. ఇది చాలా వరకు ప్రాపర్టీస్లో అయితే మనకి గమ్మున దొరకదు ఎక్కడని, బట్ దిస్ ప్రాపర్టీ హ్యాస్ దిస్ వన్. అండ్ మనకేంటంటే ఇక్కడ ఒక చిన్న స్పేస్ లాగా ఇచ్చారు. ఇది ఫోటోగ్రాఫ్స్కి అయితే బాగా ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను. జస్ట్ నించోడానికి కూడా కొద్దిగా కంజెస్టెడ్గా అయితే ఉంది, బట్ ఇట్స్ నైస్.
అండ్ మనకి దీని నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే బాల్కనీ అయితే ఇచ్చారు. బాల్కనీ అయితే బాగుంది మార్నింగ్ వ్యూస్కి అయితే. ఇక్కడ టోటల్లీ రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా. కదా లోపల ఏముందో చూద్దాం. ఫైనల్లీ ఇట్స్ హోమ్ థియేటర్. మన ఇలాంటి పార్టీ ప్లేస్లో ఖచ్చితంగా ఒక హోమ్ థియేటర్ సెటప్ అయితే ఉండాలి కదా. అదే ఇది మనకి ఏంటంటే సోఫాస్ ఇచ్చారు, ప్రొజెక్టర్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది మనకు కావాల్సితే మనం ఏమన్నా డ్రింక్స్ అవి పెట్టుకోవడానికి. ఇట్స్ నైస్. పార్టీ ప్లేస్కి మొత్తం ఒక గ్రేట్ సెటప్ అనమాట ఇదంతా. మీరు కావాల్సిన వీడియో అయితే ప్లే చేసుకుని మనకు కావాల్సింది ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి బాలీ టైప్లో నెట్స్ అయితే ఉంటాయి కదా రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ నెట్స్ అయితే ఇచ్చారు. మనం కావాలంటే బెడ్ మీద పడుకున్నట్టు పడుకుని ఇక్కడ నెట్స్ మీద అయితే రిలాక్స్ అవ్వచ్చు. మనం పైకి అయితే వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నదో. ఓకే, అండ్ పైకి వచ్చేసరికి సర్ప్రైజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా ఉంది, అది కూడా ఉయ్యాల టైప్లో. ఇది చాలా బాగుంది, కూర్చొని మనం తినచ్చు కావాల్సిందిగా. కాకపోతే ఏంటంటే ఎండలో అయితే అవ్వదు. ఈవినింగ్ ఆర్ నైట్ టైం మనం చిల్ అవ్వడానికి అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇదే ఓవర్లుక్ ఆఫ్ ది ప్రాపర్టీ. అండ్ ఈ ప్రాపర్టీ ఏంటంటే మనకి బ్యాచిలర్ పార్టీస్ కానీ, కిటీ పార్టీస్ కానీ, ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ కానీ, లేకపోతే ఫ్రెండ్ గ్యాదరింగ్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ గెట్ టుగెదర్ అలాంటివి ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అని నేను చెప్తాను. ఫుడ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి సప్లై చేస్తారు. మీరైతే ఈ ప్రాపర్టీ అయితే డెఫినెట్గా మీరు ఒకసారి విజిట్ చేయని నేను చెప్తాను. ఇది మన ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. అండ్ కొద్దిగా వెహికల్ అయితే వస్తే బెటర్ అనమాట, కొద్దిగా రిమోట్ ఏరియాలోకి అయితే ఉంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో రోమ్ విత్ రమాకాంత్. Come on.